ఇవాళ జాతీయ స్థాయిలో మా మాదిగ సోదరుల యొక్క ఏబిసిడి వర్గీకరణ సమస్య ఉన్నది. సుప్రీంకోర్టులో పార్లమెంటులో పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాదు, మా ముదిరాజు బిడ్డలు ఎంతో కాలం నుంచి బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చండి అని అడుగుతున్నారు. ఇవాళ సమస్యను పరిష్కరించాలి అంటే సుప్రీంకోర్టులో కొట్లాడాలి. మీ 32 గ్రామాలకు రోడ్లు కావాలన్నా, మీ మున్సిపల్ కోర్టు పూర్తి కావాలన్నా, మీ డిగ్రీ కాలేజ్ రావాలన్నా, మాదిగ ఉపకులాల ఏబిసిడి వర్గీకరణ జరగాలన్నా, ముదిరాజ్ సోదరులు ఏ కేటగిరీలోకి రావాలన్నా, మా వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో చేరాలన్నా పార్లమెంటులో మీకు కొట్లాడేవాడు కావాలి. మీ తరఫున ప్రశ్నించే గొంతుగా ఉండాలి. మీకోసం కష్టపడి మీ బిడ్డగా పనిచేస్తోడు ఢిల్లీలో ఉండాలి. అందుకే ఇవాళ మీ బిడ్డగా, మీ సోదరుడిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా.